ఇప్పుడు చెప్పండి, నేను ఈ చీరని ఏం వేస్ట్ చేయాలి? కట్టుకోవాలా? కట్టుకుందామని అది పాత చీర మా అమ్మ అయినా 10 సార్లు కట్టుకున్నది నీట్‌గా ఉంటది. ఇంత దరిద్రమైన వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఈరోజు నా బర్త్‌డే రోజు అవేర్‌నెస్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఏం చేత్తం? ఇప్పుడు బుద్ధి, జ్ఞానోదయం అయ్యింది నాకు. ఆన్‌లైన్‌లో ఏది పెట్టుకోవద్దు, ఏది ఆర్డర్ పెట్టుకోవద్దు అనేసి. సో, ఏది కొనాలన్నా డైరెక్ట్‌గా వెళ్ళి కొనండి. మీకు నచ్చితేనే మీకు క్వాలిటీకి తగ్గట్టు వర్త్ అనిపిస్తేనే అమౌంట్ పెట్టండి. అనవసరమైన వాటికైతే పైసలైతే వేస్ట్ చేయకండి గాయ్స్. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా మోసపోవడం. నేను అసలే చాలా చూసి చూసి పెడతా ఖర్చులు, పైసలు. అలాంటిది ఇంత దరిద్రమైన చీర, అసలు దీన్ని ఏం చేయాలో కూడా నాకు అర్థమైతలేదు. మీరు కామెంట్ చేయండి, ఈ చీర నేనేం చేయాలి? అండ్ బై ద వే గాయ్స్, రేపు నా బర్త్డే, అందరు నన్ను విష్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. మా ఫార్మర్స్‌నోళ్ళు అందరూ వచ్చి ఏంది అని అడిగి నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు, ఏడిపిస్తున్నారు. ఇంత ఈజీగా ఎట్లా మోసపోయినావు ప్రియా, చదువుకున్నావు కదా, బుద్ధి లేదా అని అడుగుతున్నారు. నా బుద్ధి పైకెక్కింది, అందుకనే నెత్తి సారీ కళ్ళు నెత్తికెక్కి నేత్రానందం నచ్చింది డ్రెస్ అని ఆర్డర్ పెట్టుకుంటే ఇంత దరిద్రంగా మోసం చేస్తారా? మై గాడ్. బర్త్డే రోజు ఇలా మీలో ఎవరైనా మోసపోయిన పర్సన్స్ ఉంటే వాళ్ళకి వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. నేనైతే మోసపోయాను, మీరు కూడా అలా మోసపోయిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.